Hello guys, welcome to the review of the Asurahananam song from Harihara Veeramallu movie acted by Pawan Kalyan garu and Nidhi Agarwal garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ సారీ బాబీ డియోల్ గారి పేరు మర్చిపోయాను. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అండ్ ఇంకా అసురహననం పాట గురించి చెప్పాలంటే సాంగ్ అయితే చాలా బాగుంది. అంటే మంచి వైబ్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం మంచి గూస్ బంప్స్ మ్యూజిక్ ఉంది అండ్ ఆ లిరిక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో బేసిక్ గా సినిమాలో ఈ పాట డెఫినెట్ గా మంచి హై ఇస్తుంది అండ్ ఆ తర్వాత చాలా బీజిఎంస్ కి కూడా ఈ పాట యూజ్ అవుతుంది అనిపిస్తోంది. నాకైతే మాత్రం పాట అయితే చాలా బాగా అనిపించింది అండ్ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ బేసిక్ గా హరిహర వీరమల్లు మూవీ నుంచి ఇంతకుముందు 2 పాటలు అయితే వచ్చాయి. ఒకటి మాట వినాలి సాంగ్, రెండోది వచ్చి కొల్లగొట్టిందరో సాంగ్. మాట వినాలి సాంగ్ నాకు పర్లేదు అనిపించింది. అంటే అది ఎందుకో చాలా సింపుల్ సాంగ్ లాగా అనిపించింది నాకు. అంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ ఈ జోనర్ ఆఫ్ ద మూవీ హరిహర వీరమల్లు అనేది ఆ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో ఇదంతా చూసినప్పుడు ఆ పాట ఎందుకో కొంచెం సింపుల్ గా అనిపించింది నాకు. సో ఏమో యాప్ట్ అవుతుందో లేదో అనే ఫీలింగ్ వచ్చింది. పాట అయితే డీసెంట్, బట్ అది చెప్తున్నాడు కదా ఆ జోనర్కి ఎందుకో ఈ పాట చాలా అంటే చాలా లైట్ గా ఉన్నట్టు అనిపించింది. బట్ తర్వాత కొల్లగొట్టిందిరో సాంగ్ వచ్చింది, అదైతే బాగా అనిపించింది. మంచి మెలోడీ సాంగ్ అది. బట్ మాట వినాలి కంటే అది ఇంకా కొంచెం తక్కువ పాపులర్ అయింది యాక్చువల్గా. ఎందుకో మరి అది ఇంకొంచెం పాపులర్ అయ్యి ఉండొచ్చు, ఇంకా పెద్దగా హిట్ అయ్యి ఉండొచ్చు యాక్చువల్గా. అయితే ఈ 2 పాటలు కూడా ఓకే డీసెంట్ గా అనిపించాయి ఓవరాల్ గా. సో ఒక మంచి ప్రాపర్ పాట పడట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారికి తగ్గట్టుగా ఈ హరిహర వీరమల్లు మూవీ బేసిక్ గా ఒక హిస్టోరియన్, అంటే ఒక చరిత్రకు సంబంధించిన ఒక గొప్ప వ్యక్తికి సంబంధించిన సినిమా అయినప్పుడు అండ్ రీసెంట్ గా మనం మళ్ళీ ఈ చావా లాంటి సినిమాలు కూడా చూసాం కదా మనం. సో ఆ పీరియడ్ డ్రామాస్ అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన సినిమాల మీద వస్తున్న సినిమాలకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. పవన్ కళ్యాణ్ గారు యాజ్ అన్ యాక్టర్ గా ఇంకా ఆయన పాన్ ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ కాకపోయినప్పటికీ యాజ్ అ పొలిటీషియన్ గా ఈజ్ పాన్ ఇండియన్. సో డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మూవీ రిలీజ్ చేస్తారో హిందీలో అక్కడ కూడా మినిమల్ ఇంపాక్ట్ అయితే ఉంటది, ఖచ్చితంగా ఉంటది. దాట్స్ ఫర్ షూర్. ఎందుకంటే ఓజీ హిందీ టీజర్ కి దానికి అరౌండ్ 6 మిలియన్ వ్యూస్ ఎంతో ఉన్నాయి. అంటే ఆ రీచ్ ఎలా వచ్చిందంటే బికాస్ ఆఫ్ హిస్ పొలిటికల్ థింగ్స్ కదా. సో అని అదే అంటున్నా. సో ఇదంతా మార్కెట్ అయితే ఉంది కదా. సో ఈ స్టాండర్డ్ కి తగ్గ పాట ఒకటి కూడా ప్రాపర్ గా పడలేదు ఇప్పటివరకు అనిపించింది. బట్ ఇప్పుడు ఆ పాటతో అదైతే మాత్రం ఫుల్ఫిల్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ పాట జస్టిఫై చేసింది ఆ సినిమాకి, ఆ సినిమా ఉండే మార్కెట్ కి. ఆ హరిహర వీరమల్లు అనే ఒక చరిత్రకారుడికి సంబంధించిన సినిమాలో ఉండాల్సిన ఆ ఎలివేషన్ కి వీటన్నిటికీ కూడా పర్ఫెక్ట్ యాప్ట్ ఉందన్నమాట ఈ పాట అయితే మాత్రం. ఆ లిరిక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ 3 నిమిషాలు దాటిన తర్వాత పాటలో ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో అది టాప్ నాచ్ ఉంది. అండ్ 3 నిమిషాలు 20 సెకండ్ల తర్వాత వచ్చిన లిరిక్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా పాట అయితే మాత్రం ఇంకా ఎంఎం కీరవాణి గారు ఇంకా ఇంకా అక్కడ ఎక్కడికో తీసుకెళ్లారు ఆ పాటను అని చెప్పొచ్చు. డెఫినెట్ గా ఈ పాట చాలా గట్టిగా ఏమంటారు వర్కౌట్ అవుతుంది అండ్ సినిమాలో కూడా చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఇస్తుంది అనిపిస్తోంది, అదైతే క్లియర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ బీజిఎంస్ లో కూడా ఈ పాట నుంచి వచ్చే ట్యూన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మల్టిపుల్ బీజిఎంస్ లో వాడే అవకాశం అయితే ఉందనిపిస్తుంది. సో నాకైతే మాత్రం పాట చాలా బాగా అనిపించింది. అండ్ పాటలో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ స్టిల్స్ ఏవైతే చూపించారో అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మనకి లాస్ట్ లో ఒక చిన్న షాట్ మాత్రమే, అంటే ఒక ఫ్యూ సెకండ్స్ పాటు కొన్ని షార్ట్స్ అయితే పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తున్నవి. ఆయన వాక్ చేస్తున్నది అయితే ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చిన టీజర్ లో షాటే అనుకుంటా అది. సో అది ఓకే, అది వేరే. బట్ ఈ ఫైట్ సీన్ ఏదైతే ఉంటుందో ఇది మళ్ళీ కొంచెం ఇప్పుడు ఈ పాటలో యాడ్ చేశారు మనకి. సో ఇది కొంచెం డిఫరెంట్ గానే ఉంటది. బట్ చూడాలి మరి. అంటే ఇప్పటికీ కూడా ఏమో ఇన్నాళ్ళు గ్యాప్ తర్వాత రావడం వల్ల ఇది ఏమో ఇప్పుడు రావాల్సిన సినిమా కాదేమో, 2021 ఆర్ 22 ఆ టైంకి రావాల్సిన సినిమా ఏమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంటది లైట్ గా. ఎందుకంటే అప్పట్లో కనుక ఈ సినిమా వచ్చి ఉంటే ఇంకా పెద్దగా వర్కౌట్ అవును అనే ఫీలింగ్ అయితే ఉంది. బట్ స్టిల్ పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఎప్పుడైనా ఎక్కువే ఉంటది కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు కూడా ఈ సినిమా అంతే హ్యూజ్ లెవెల్లో ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తోంది. సో జస్ట్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి ఇంత హైప్, ఇంత మార్కెట్ అయితే ఉంది. లేదంటే ఆ స్టోరీ లైన్ కి నిజానికి చెప్పాలంటే ఇది ఇంకెవ్వరు చేసినా కూడా అది అంటే అప్పుడు రావాల్సిన సినిమా అని చెప్పి కొంచెం వెనకబడిపోయేది. బట్ ఇప్పుడు ఇంకా వెనకబడలేదు సినిమా అంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ చూడాలి మరి ఇంకా ఏంటి ఎలా ఉంటది అనేది.
అండ్ డైరెక్టర్ కూడా చేంజ్ అయ్యారు. అందుకే ఇద్దరు డైరెక్టర్స్ పేర్లు వేశారు యాక్చువల్ గా లాస్ట్ లో డైరెక్షన్. అంటే క్రిష్ గారు చాలా వరకు డైరెక్ట్ చేసిన తర్వాత మిగతాది వేరే వాళ్ళు డైరెక్ట్ చేశారు కదా, సో అందుకోసం అని చెప్పి అట్లా. బట్ స్టిల్ ఇప్పటికీ నా కాన్ఫిడెన్స్ ఏంటంటే, నాకు స్టార్టింగ్ లో ఒక చిన్న గ్లిమ్స్ లాంటిది ఒకటి వస్తుంది హరిహర వీరమల్లది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక జంప్ చేస్తూ ఇట్లా షోలాన్ని ఇట్లా తిప్పుతూ ఉంటారు. ఆ సీన్ నేను చెప్తున్నాను కదా, ఇప్పటికీ కూడా ఆ సీన్ థియేటర్స్ లో అది ఎప్పుడు ఆ గ్లిమ్స్ వచ్చి అరౌండ్ 4 ఏళ్ళు దాటిపోయింది నాకు తెలిసి. ఇప్పటికీ కూడా థియేటర్స్ లో అది ఇచ్చే ఇంపాక్ట్ పీక్ లెవెల్ ఉంటుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఏది అది అప్పుడు వచ్చింది కూడా అది. సో చూడాలి మరి ఇంకా ఏంటి ఎలా హ్యాండిల్ చేశారు ఏంటి అనేది చూడాలి. ఇంకా ఇద్దరు డైరెక్టర్స్ మారడం, అఫ్ కోర్స్ క్రిష్ గారు మధ్యలో దర్శకత్వ పర్యవేక్షణ చేసినప్పటికీ కూడా స్టిల్ అది ఏదో చిన్నది ఉంటది కదా, క్రిష్ గారే చేసి ఉంటే బాగుండు అని. సో అలాగనమాట. సో చూడాలి మరి ఇంకా ఏంటి పరిస్థితి అనేది. సో యాజ్ ఆఫ్ నో మళ్ళీ రిలీజ్ డేట్ ని మళ్ళీ రీకన్ఫర్మ్ చేశారు. ఆ పాట ఎండింగ్ లో ఇచ్చారు, జూన్ 12th వచ్చేస్తుందని చెప్పి. ఎక్కువ రోజులు టైం అయితే లేదు, ఇవాళ 21st, ఈ నెలకు 10 రోజులు ఉంది, నెక్స్ట్ మంత్ ఒక 12 రోజులు ఉంది. సో ఒక 22 రోజుల్లో వచ్చేస్తుంది నాకు తెలిసి. ఈ మంత్ ఎండింగ్ లో నాకు తెలిసి హరిహర వీరమల్లు ట్రైలర్ కూడా వస్తుంది నాకు తెలిసి. సో ఇంకా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఈవెంట్స్ కి కూడా యాక్సెప్ట్ చేశారంట. అంటే లైక్ ఓన్లీ ఏపీ తెలంగాణలోనే ప్రమోషనల్ ఈవెంట్స్ కాకుండా, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి ఉంటది ఖచ్చితంగా, అది మాత్రమే కాకుండా వేరే స్టేట్స్ లో కూడా కొన్ని ఈవెంట్స్ కి ఆయన యాక్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తోంది అనమాట. ఇన్సైడ్ బజ్ అది. లెట్స్ సీ, ఒకవేళ అది నిజమైనట్టయితే మనము డెఫినెట్ గా ఐదర్ ముంబైలో ఆర్ ఢిల్లీలో ఎక్కడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే లక్నో ఇక్కడ ఎక్కడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఏదైనా ఒకటి రెండు ఈవెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం పూణేలో కానీ. మైట్ బి దెర్ ఇస్ ఎ ఛాన్స్. అండ్ ముంబై సర్క్యూట్ లో కొంచెం ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తారేమో, ఎందుకంటే ముంబై సర్క్యూట్ లో కొంచెం మార్కెట్ ఎక్కువ కదా. సో అది మరి సిచ్యువేషన్. చూద్దాం. సో దాట్స్ ఇట్ గైస్. దీన్ని అయితే పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తారు ఈ సినిమాని అయితే. అండ్ ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటది ఏంటనేది అప్పటి సిచ్యువేషన్స్ ని బట్టి మనం చూడొచ్చు. బట్ డెఫినెట్ గా పాట అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. రిలీజ్ అయిన 3 పాటల్లోకి నాకు ఇదైతే మాత్రం బెస్ట్ సాంగ్ అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక పర్ఫెక్ట్ యాప్ట్ సాంగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్. ఇలాంటి సినిమాలకి ఇలాంటి ఒక పాట పడాలి, డెఫినెట్ గా పడాలి. ఏదో మిస్ అవుతుంది పాటల్లో అనుకుంటే ఈ పాట వచ్చి ఫుల్ఫిల్ చేసింది. దాట్స్ వెరీ గుడ్. సో నాకైతే బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో పాట కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.